తాడికొండలో కలిసి ఉన్నటువంటి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయింది అంటే ప్రజలకి ఈ విషయాల పట్ల ఒక స్పష్టత ఉంది. రేపొద్దున 2024లో కూడా జరగబోయేది అదే. మీరు అనుకుంటున్నారు చాలా గొప్పగా అసలు అక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం చేసింది ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో అక్కడ అంతర్లీనంగా ఉంది. అయితే ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి అంశాలు మేబీ ఎక్స్పోజ్ అవ్వకపోవచ్చు. ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చేసింది కూడా ఏం లేదు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చిన తర్వాత నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చారిత్రాత్మక తప్పుదుల్లో నెంబర్ 1 అమరావతి రాజధాని కదిలించడం. అమరావతి రాజధాని ఆయన కొనసాగించి ఉన్నట్టయితే మళ్ళీ 100 సీట్లతో ఆయన అధికారంలోకి వచ్చేవాడు. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ప్రాబబ్లీ నేను యాంటిసిపేట్ చేస్తున్నానంటే జాతకం చెప్తున్నానండి. అమరావతి రాజధాని ఎందుకు కదిలించాడో ఆయనకు తెలియదు. అమరావతి రాజధానికి అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీ మీకు గెలిపించినప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులను మీరు కూడా చేయకుండా వాటిని రెక్టిఫై చేస్తున్నట్టయితే ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే తెలుగుదేశం నాశనం చేసింది. ఆ నాశనాన్ని కొనసాగించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూజ్ చేసుకోవాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అందుకని నేనేమంటానంటే అమరావతి ప్రజల్ని వినూత్నంగా ఆలోచించండి. ఆ పార్టీ నాశనం చేసింది, ఈ పార్టీ నాశనం చేసింది. మీరు ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద మీకు ఒక క్లారిటీ పెట్టుకోండి. నేను పలానా వాళ్ళకి ఓటేమి నేను అనటంలా, కానీ అమరావతి రైతులను నాశనం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ నమ్మకంగా మోసం చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా చెప్పేసింది నాకు అవసరం లేదమ్మా అమరావతి, నేను 3 రాజధానులకు వెళ్తానని. సంభవ్ వాళ్ళని మనం గౌరవించవచ్చు. కానీ ఈ దుర్మార్గులు ఉన్నారు చూశారు, వీళ్ళు నమ్మకంగా పక్కనే ఉండి అమరావతి రైతులకు వెనుపోటు పొడిచారు. అమరావతిలో ఈ రోజున ఎస్సీ ఎస్టీ రైతులు